అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ దైత్రమో. మేమైతే యాదగుట్టలో సత్యనారాయణ స్వామి వ్రతం చేయిస్తున్నాం. అండ్ బాబు గుండు వీడియో అయితే ప్రీవియస్ వీడియోలో షేర్ చేశాను కదా. సో మేమైతే డైరెక్ట్ ఇంకా సత్యనారాయణ స్వామి వ్రతం చేసే ప్లేస్కి అయితే వచ్చేసాము. జస్ట్ మనము కళ్యాణకట్ట నుంచి బస్లో కానీ లేదా ఆటోలో కానీ వెళ్ళిపోవచ్చు. ఒక 5 minutes అంతే. మేము వచ్చేసరికి 10:20 అయిపోయింది. 10:20కి అయితే ఉండదంట, 10 o'clock స్టార్ట్ అయిపోతుంది అని చెప్పారు. 1000 రూపీస్ అయితే టికెట్ ప్రైస్. అండ్ వాళ్ళు ఇచ్చే సామాన్ అంతా కూడా నేను లిస్ట్ పిక్ అయితే షేర్ చేస్తాను. అన్నీ ఇస్తారు. ఇంకా మనము పండ్లు పూలు తప్పించి మిగతా అన్ని వాళ్ళే ఇస్తారు ఆ 1000 రూపీస్లోనే. ఇంకా మేము వెళ్ళగానే చాలాసేపు వెయిట్ చేసాం, చాలాసేపు కూర్చున్నాము. ఎందుకంటే మేము వెళ్ళింది 10:20కి, 10 o'clockకి ఆల్రెడీ స్లాట్ స్టార్ట్ అయిపోయింది, వ్రతం స్టార్ట్ చేసేసారు. సో మేమైతే వెయిట్ చేసి 11:30కి అట్లా టికెట్ తీసుకొని ఎంటర్ అయిపోయేసరికి 12 అయింది. 12 o'clock ఇంకా సామాన్ అంతా ఇచ్చేశారు. ఇంక ఇవ్వగానే ఫస్ట్ పీట మనం ఏదైనా సెలెక్ట్ చేసుకోవచ్చు. ఇంకా అందరు ఎగబడిపోతూ ఉండే. ఇంకా ఆ రోజు ఏకాదశి శనివారం కాబట్టి చాలామంది ఉండే. సో మేమైతే ఒక ప్లేస్లో చూసుకొని నేనైతే అన్ని సామాన్ అంతా మా హస్బెండ్ తీసుకుని రాగానే ఇంకా అన్నీ రెడీ చేసేస్తున్నా. ఒక లక్కీ థింగ్ ఏంటి అంటే మా బాబు పడుకున్నాడు. ఇంకా నేను పాలిచ్చేసరికి పాపం అప్పుడే పడుకున్నాడు. ఇంకా చాలాసేపు ఆడడం వల్ల అలసిపోయాడు కాబట్టి కింద వాడికి బ్లాంకెట్ వేసి అయితే పడుకోబెట్టేశాను. ఇంకా మెయిన్గా వ్రతంకి సంబంధించిన సామాన్ మాత్రం మనం ఇంటి నుంచి తెచ్చుకోవాల్సిన ఏమీ ఉండవు. ఎందుకంటే కొబ్బరికాయలు వాళ్ళే ఇస్తారు. అండ్ పంచామృతము, ఆయిల్, దీపం పెట్టడానికి, ఒత్తులు, ప్రసాదము ప్రతిదీ వాళ్ళే ఇస్తారు. జస్ట్ మనం తీసుకెళ్లాల్సింది మాత్రం పువ్వులు అండ్ పండ్లు, ఈ 2 మాత్రం. ఇంకా కంకణాలు కూడా వాళ్ళే ఇస్తారు కాబట్టి ఇంకేం అవసరం లేదు. ఇంకా తీసుకెళ్తే ఒక అగ్గిపెట్టె తీసుకొని వెళ్ళడం బెస్ట్. ఇంకా మిగతా అన్ని వాళ్ళే ఇస్తారు. బియ్యము, కలసము ఇవన్నీ ఇస్తారు. ఇవన్నీ పూజ కంప్లీట్ అయిపోయాక మళ్ళీ అక్కడే పెట్టేసి వెళ్ళిపోవడమే మనము. కానీ అక్కడ ఉన్న బియ్యము, ఆకులు, ఇవన్నీ ఒక్కలు ఇవి మనం ఇంటికి తీసుకెళ్ళాలి. యాక్చువల్గా టికెట్ ప్రైస్ 1000. ఈ 1000లోనే ఇవన్నీ ఐటమ్స్ అయితే వాళ్ళే ఇస్తారు. ఇంకోటి మెయిన్గా ఏంటంటే అందరికీ కలిపి చేస్తారు కాబట్టి పూజ మనము ఇంకా కాన్సన్ట్రేట్ చేసుకొని విని చేసుకోవడం బెస్ట్. ఎందుకంటే వాళ్ళు కూర్చోమని ఎంతమందిని అన్నా కూడా చాలా మంది కూర్చుంటున్నారు. కొంతమంది ఫోన్ మాట్లాడుకుంటున్నారు, కొంతమంది ఇంకా పిల్లలు ఉన్న వాళ్ళు బయటికి వెళ్ళడం రావడం ఇలానే అంత డిస్టర్బెన్స్ లెక్క ఉండే. కానీ ఈ వ్రతం ఏంటంటే చాలా వరకు కాన్సన్ట్రేట్ చేసుకొని ఆ దేవుని స్మరణలో ఉండి చేసుకుంటే చాలా మంచిది. మాకు మంచి లక్కీ థింగ్ ఏంటంటే మా బాబు పడుకోవడం వల్ల మాకు ఎలాంటి డిస్టర్బెన్స్ లేదు. అంటే లేచినా వాడు అవి లాగుతాడు అంతే తప్పించి ఏడవడం అంత క్రాంకీ చెయ్యడు కాబట్టి మాకు పెద్ద ప్రాబ్లం లేకుండే. కానీ పిల్లలు ఉన్న వాళ్ళు కొంచెం ఇంకా ఓపిక తెచ్చుకొని కూర్చొని పూజ చేసుకోవడం మంచిది. ఎందుకంటే ఈ పూజ మనం చేసుకునేదే చాలా పీస్ఫుల్గా మనకంత పాజిటివ్ జరగాలి అన్న దాని గురించి కాబట్టి కొంచెం ఇంకా ఓపిక తెచ్చుకొని ఉండాలి ఈ విషయంలో. ఎందుకంటే గాలి కూడా ఉండదు కాబట్టి. ఇంకా అగరబత్తులు, ధూప్ స్టిక్స్ ఇలాంటివి మాత్రం అలౌ చేయట్లేరు. అవి ఎవరైనా తెచ్చుకోవాలనుకున్నా కూడా తెచ్చుకోవద్దు. ఎందుకంటే అక్కడే మొత్తము ధూపం అంతా తిరుగుతుంది కాబట్టి ఇంకా వాళ్ళైతే ఎవరిని ముట్టనియట్లేరు అండ్ ముట్టించనియట్లేరు. సో మాకు ఇట్లా పూజ అయితే మంచిగా అయ్యింది. 5 కథలు మంచిగా విన్న తర్వాత మా త్రైబాబు లేచాడు. ఎప్పుడంటే హారతి ఇచ్చే టైంకి లేచాడు. ఇంకా లేవగానే మంచిగా వాడు కూడా దేవుణ్ణి మొక్కిపించేసాము. ఇంకా మంచిగా పంతులు అందరికి ఆశీర్వాదం ఇచ్చే టైంకి వాడు కూడా మేల్కోతోనే ఉన్నాడు. అప్పటి వరకు మంచిగా పడుకున్నాడు. ఆల్మోస్ట్ ఒక 1 hour దాకా, మోస్ట్లీ 1 hour వరకు పడుకున్నాడు. ఇంకా మాకైతే పీస్ఫుల్గా వ్రతం అయితే కంప్లీట్ చేసేసుకున్నాము. ఇక్కడ టైమింగ్స్ మాత్రం చాలా ఇంపార్టెంట్. 7 o'clock అండ్ 10 o'clock, ఆఫ్టర్నూన్ 12 అండ్ ఆల్సో 2, ఈ 4 టైమింగ్స్ అయితే ఉన్నాయి. సో ఆ స్లాట్ టైంకి వెళ్ళి మనము ఇబ్బంది లేకుండా పూజ అయితే కంప్లీట్ చేసుకోవచ్చు. అండ్ లిస్ట్ కూడా నేను మెన్షన్ చేసే కాబట్టి ఇంకా కంఫర్ట్గా వెళ్ళి పూజ అయితే చేసుకోవచ్చు. మంచిగా కూర్చున్నాడు, మంచిగా చూశాడు, మంచిగా విననిచ్చాడు. దేవుడు బ్లెస్సింగ్స్ నీకు ఎప్పుడు ఉండాలి, ఉండాలి.
దగ్గరకు వచ్చాము. తిరుపతి కాదు, యాదగిరి గుట్ట. సత్యనారాయణ స్వామి వ్రతం అయిపోయింది అప్పుడే. వ్రతం కంప్లీట్ అవ్వగానే నేనైతే అక్కడే డ్రెస్ చేంజ్ చేసుకునే రూమ్స్ ఉన్నాయి. సో డ్రెస్ చేంజ్ చేసేసుకొని ఇంకా నేనైతే పైకి వెళ్ళిపోతున్నాము. ఇక్కడ నుంచి బస్సెస్ ఉన్నాయి. సో ఇక్కడ నుంచి డైరెక్ట్ బస్సు ఎక్కేస్తే మనము గుట్ట మీదకి వెళ్ళిపోవచ్చు. అన్ని బస్సెసే ఉన్నాయి. ఒకవేళ కార్ తెచ్చుకున్న వాళ్ళైతే 500 పే చేయాలి. సో మేమైతే పైకి వెళ్ళిపోయి మంచిగా దర్శనం అయితే చాలా సూపర్గా అయ్యింది. మంచిగా అంటే ఎక్కువ రష్ తోసలాట అవ్వకుండా అవ్వడం కాకుండా చాలా పీస్ఫుల్గా మంచిగా అయింది దర్శనం. నేనైతే 2 times దేవుడిని చూశాను. ఇంకా త్రేబాబునైతే కూర్చోబెట్టి ఆడిపిస్తూ ఉన్నా. ఇంకా మా హస్బెండ్ పులిహోర లడ్డు తీసుకురావడానికి వెళ్ళినప్పుడు ఇంకా నేను అలాగే కూర్చున్నా. వాడు ఎంతసేపు ఆడుకుంటూనే ఉన్నాడు. కానీ లడ్డు పులిహోర దగ్గర మాత్రం చాలా మంది ఉన్నారు. చాలా పెద్ద లైన్ ఉందంట. ఇంకా మా హస్బెండ్ చాలాసేపటికి వచ్చాడు. యాక్చువల్గా మేము వెళ్ళినప్పుడు ఇంకా ఫోన్స్ బ్యాగ్స్ అవన్నీ కూడా నేను బయటనే పెట్టేసి ఇంకా దర్శనం చేసేసుకున్నాం. దర్శనం అయిపోయిన తర్వాత మా హస్బెండ్ ఇంకా పులిహోర తీసుకొచ్చేటప్పుడు ఫోన్స్ కూడా తీసుకొని వచ్చారు. ఇంకా మా త్రేబాబుకి అయితే లడ్డు బాగా నచ్చింది. వాడు ఇంకా లడ్డు తింటా ఉన్నాడు. ఇంకా నేనైతే ఎలాంటి వీడియోస్ ఫొటోస్ ఎక్కువ క్యాప్చర్ చేయలేకపోయినా బికాజ్ నా ఫోన్ అయితే కంప్లీట్ డెడ్ అయిపోయింది. యాక్చువల్గా నాకు ఇట్లా బయట వచ్చినప్పుడు నా ఫోన్ ఛార్జ్ ఇంకా తగ్గిపోతూ ఉంటుంది. బట్ క్లారిటీ బాగుంటుంది కానీ ఛార్జ్ అయితే తగ్గిపోతూ ఉండే. ఇంకా మా హస్బెండ్ దాంట్లో నుంచి అయితే కొన్ని వీడియోస్ అయితే క్యాప్చర్ చేశా. బికాజ్ మనం ఎప్పుడో వెళ్తాం కదా, ఒక్కసారికి వెళ్తాం కాబట్టి నాకు చాలా మెమరబుల్గా ఉండాలి అని అనిపిస్తుంది నాకు. ఇంకా మా త్రయ అయితే కంప్లీట్గా పాకుతున్నాడు. మేము ఇప్పుడు ఈ ఫొటోస్ దిగే టైం వచ్చేసి 3:34 అలా అవుతుంది. స్టిల్ అప్పుడు ఫొటోస్ దిగినాం కాబట్టి బెటర్ ఉండే. బికాజ్ 1-2కి అయితే అసలు నిల్చోడానికి కూడా అవ్వట్లేదు, అంత ఎండగా ఉంది. రియల్గా పిల్లల్ని నెక్స్ట్ ఇంకా సమ్మర్ హాలిడేస్లో పిల్లల్ని తీసుకెళ్లే వాళ్ళైతే ఎలా వెళ్తారో అనిపించింది. టూ మచ్గా ఎండ ఉంది. కొంచెం జాగ్రత్తగా వెళ్ళాలి, ఎందుకంటే డిహైడ్రేట్ అయిపోయే ఛాన్స్ చాలా ఎక్కువ ఉంటుంది. మేమైతే కంప్లీట్గా వాటర్ తాగుతూనే ఉన్నాము. అంత అయిపోయింది, ఎందుకంటే మేము ఫుడ్ ఏం తినలేదు, జస్ట్ మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ చేసినాం అంతే. బట్ టూ మచ్గా ఉంది ఎండ. ఇంకా పిల్లలు ఉన్న వాళ్ళు అయితే కొంచెం జాగ్రత్తగా చూసుకోవాలి, ఎందుకంటే వాళ్ళు ఊరికే డిహైడ్రేట్ అయిపోయే ఛాన్స్ ఉంటుంది. ఊరికే మనం వాటర్ తాపుతూనే ఉండాలి పిల్లలకి. అలా కాసేపు ఇంకా అక్కడే కొండ దగ్గరనే మీద మంచిగా పిల్లలు ఫోటోలు దించాము. పిల్లలు కాసేపు ఆడుకున్నారు. ఇంకా ఆడుకున్న తర్వాత మనం కిందికి వెళ్ళిపోయే దారి, ఈ దారిలోనే మనం కిందికి వెళ్ళి ఇంకా ఫోన్స్ అవి కలెక్ట్ చేసుకోవడానికి ఉంటుంది. సో కిందికి వెళ్ళినప్పుడు ఇంకా స్మాల్ షాప్స్ ఉన్నాయి. అంటే లైక్ మనకు పాత గుడి ఉన్నప్పుడు ఉండే షాపులన్నీ ఉండవు, కానీ ఉన్న కొన్ని షాప్స్ అయితే ఉన్నాయి. ఇంకా మా దైవికి అన్నీ సెలెక్ట్ చేస్తున్నాడు అనమాట, ఏమేమి ఉన్నాయి, ఏమన్నా నా దగ్గర లేనివా అని అన్నీ చెక్ చేస్తూ ఉన్నాడు, ఉన్నాయా లేవా అని. అన్నీ ఉన్నాయి కదా అనేసి మళ్ళీ రిటర్న్ బ్యాక్ అయితే వచ్చేసాడు. ఇలా మా త్రయాది బర్త్డే రోజు మేము సత్యనారాయణ వ్రతం చేసుకొని మంచిగా గుండు కంప్లీట్ చేసుకొని లక్ష్మీ నరసింహస్వామి దర్శనం చేసుకొని మంచిగా ఇట్లా యాదగిరిగుట్టలో టైం అయితే స్పెండ్ చేసాము. మీకు ఎలా అనిపించింది వ్లాగ్? అని మా త్రయ గుండులో బాగున్నాడు కదా, మామూలు జుట్టులో కంటే వాడు గుండులో చాలా క్యూట్గా ఉన్నాడు. ఇలా జరిగింది. నా నెక్స్ట్ వీడియో వచ్చేసి త్రయాది బర్త్డే వ్లాగ్ అయితే షేర్ చేస్తాను.